నమస్కారం. హరిప్రియ భక్తి ఛానల్కు స్వాగతం. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒళ్ళు మరిచి నిద్రపోయే వాళ్ళని కుంభకర్ణుడు అనడం వింటూ ఉంటాం. అలాగే ఎంత పెడితే అంతా తినే వాళ్ళని కూడా కుంభకర్ణులనే పిలుస్తాం. అంటే నిద్ర ఆహారం మితిమీరి చేసే వాళ్లను కనీసం కుంభకర్ణుడి అన్ననో తమ్ముడనో బంధుత్వం కలిపేస్తాం. మరి అసలు కుంభకర్ణుని సంగతేంటి? కుంభకర్ణుడు రావణుని సోదరునిగా మనకు తెలుసు. కైకసి విశ్రవసునకు పుష్పోత్కటమునందు కుంభకర్ణుడు పుట్టాడు. పుట్టగానే దొరికిన జంతువుల్ని పట్టుకుని మింగే ప్రయత్నం చేశాడట. అప్పుడు దేవతల రాజు ఇంద్రుడు బాణాలు వేసి కుంభకర్ణుణ్ణి తరిమినా అతని చేష్టలకు భయపడి బ్రహ్మతో చెప్పుకున్నాడట. కుంభకర్ణుడు రావణుడితో వెళ్ళి బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట. అన్న రావణుణ్ణి మించి తపస్సు చేసేసరికి దేవతలందరూ భయపడ్డారట. వాళ్ళంతా బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి ఆ కుంభకర్ణుడు ఇప్పటికే చాలా శక్తిమంతుడు, మళ్ళీ ఈ తపస్సు వల్ల ఏం సాధిస్తాడో, ఈ సృష్టికి ప్రతి సృష్టిగా ఉన్నాడని వాపోయారట. తమని కాపాడమని వేడుకున్నారట. అప్పుడు బ్రహ్మ ఆజ్ఞ మేరకు సరస్వతి కుంభకర్ణుని నాలుక మీద నిలిచి 6 నెలల నిద్ర, 1 రోజు భోజనం కావాలని పలికించిందట. అడిగిన వరమే ఇచ్చాడట బ్రహ్మ. కొడుకు తపము ఫలము చూసి చింతపడిన విశ్రవుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి వరములు మార్చమని కోరాడట. ఇచ్చిన వరము తిరుగులేనిదని చెప్పిన బ్రహ్మ 6 నెలల నిద్రానంతరం 1 రోజు మేల్కొని భోజనం చేస్తాడని, ఆ రోజు మహాబల పరాక్రమాలు ఉంటాయని చెప్పాడట. అందుకే కుంభకర్ణుడి కోసం ప్రత్యేక భవనం, ప్రత్యేక భోజన సౌకర్యం కల్పించారట. కుంభకర్ణుడు నిద్రలో తీసే గురకకు చెవులు చిల్లులు పడేవట. నోటి నుండి వదిలిన గాలికి సైనికులు అల్లంత దూరం వెళ్లి పడేవారట. అందుకే రామరావణ యుద్ధమప్పుడు కుంభకర్ణుని నిద్రలేపడం చాలా కష్టమైందట. మేళ తాళాల హోరు చెవి దగ్గర పెట్టారట. ముక్కుల్లో గుణపాలు గుచ్చారట. కంటి రెప్పల్ని తెరచాపల్లా 4 కలిసి ఎత్తారట. చెవి దగ్గరే ఏనుగులతో ఘీంకరించేటట్టు చేశారట. కుంభకర్ణుని నిద్ర లేపడానికి పెద్ద యుద్ధం చేసినంత అలసిపోయారట. ఆఖరికి కుంభకర్ణుడు నిద్రలేచినా ఆకలి ఆకలి అని అరిచాడట. 1000 మంది పెట్టు ఒక్కడే తిని తేల్చి ఆవలింతలు తీస్తూ మళ్ళీ నిద్రపోయాడట. అప్పుడు రావణుడే వచ్చి చెప్పి రాముడితో యుద్ధానికి కుంభకర్ణుడిని పంపించాడట. చివరకు కుంభకర్ణుడు యుద్ధంలో రామలక్ష్మణులకు ఎదురు నిలవలేక చనిపోయాడట. ఎంత బలవంతుడో, నిద్ర మధ్యలో లేపడం వల్ల అంత బలహీనుడైపోయాడట. ఇదంతా కుంభకర్ణుని ముందు జన్మ శాపంగా చెబుతారు. కుంభకర్ణుడు పూర్వజన్మలో విష్ణుమూర్తి భక్తుడు, విజయుడు అనే ద్వారపాలకుడు. శాపం వల్ల